అసెంబ్లీలో పీఏసీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పీఏసీ కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019లో పయ్యావుల కేశవ్కు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. 1994లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకపోయినా పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. ఇదే అంశంపై బొత్స సత్యనారాయణ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చిందన్నారు. తాలిబాన్ లాంటి పాలనలోనే పీఏసీని రద్దు చేశారన్నారు. అలాంటి పాలన కావాలా అని బొత్స ప్రశ్నించారు. ఇది మంచిది కాదన్నారు బొత్స. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఆ రోజు తాము అనుకుంటే కేశవ్కు పీఏసీ చైర్మన్ పదవి వచ్చేది కాదన్నారు. రైట్, అసెంబ్లీలో పీఏసీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు తెలుసుకుంది వైసీపీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ముందుగానే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా పీఏసీ ఎన్నికకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి వైసీపీ. ఈ రోజు మళ్ళీ ఇది కాదు, మీరు గతంలో ఎప్పుడు లేని తీసుకొస్తున్నారు, మేము బహిష్కరిస్తున్నామని చెప్పి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీలో జరుగుతున్నటువంటి 3 కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే 115 మంది సభ్యులు పైగా ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా ఈ రోజు అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో తాము పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో ఈఏసీ సభ్యుడిగా కేశవ్ కి అవకాశం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేశారు. ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే అధికార పక్షం కాకుండా ఉంటుందో దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ సభ్యుడికి పిఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరితో ప్రజాస్వామ్యానికి కొంతవరకు కూడా ఇబ్బందికరమైన. గతంలో ఎప్పుడు పిఎస్సికి సంబంధించి ఎలక్షన్ జరగలేదు, ఇప్పుడు జరుగుతోంది. తాలిబాన్ హయాంలో కూడా ఈ విధంగా లేదు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. మనం కూడా గతంలో చూస్తున్నాం పిఎస్సికి సంబంధించి మీటింగ్ ఎలక్షన్ జరగడం అనేది. దీన్ని ఏ విధంగా కూటమి నాయకులు క్లారిటీ ఇస్తున్నారు? కూటమి నాయకత్వం అయితే మొదటి నుంచి చెప్తుంది ప్రతిపక్ష హోదాకు సంబంధించి మినిమం 18 సీట్లు కూడా లేకపోవటం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో శాసనసభ, శాసన మండలికి సంబంధించినటువంటి నిబంధనలకు సంబంధించినటువంటి వ్యవహారం, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించినంత వరకు కూడా 164 సీట్లు పైగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. మెజారిటీ భారీ సీట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ఈక్వేషన్ లో చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి దానికి సంబంధించి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీ కూడా అసెంబ్లీలో లేని నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఎస్సికి సంబంధించినటువంటి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇంకోవైపు ఏదైతే పార్టీ 18 సీట్లు పైన ఉందో, అంటే జనసేన లాంటి పార్టీలకు సంబంధించినటువంటి పార్టీల నుంచి కూడా ఈసారి పిఎస్సికి సంబంధించినటువంటి అవకాశం, చైర్మన్ సీటు దక్కించేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఆశ ముందు పిఎస్సి ఎన్నిక అన్నప్పుడు వైసీపీ అంగీకరించడం, మేము ఎన్నికకు ఓకే అని చెప్పినటువంటి సిచ్యువేషన్ చూసాం. తీరా అక్కడ ఎలక్షన్స్ కి సంబంధించి ఓటింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు కాదు, ఇదంతా ఈ విధంగా జరుగుతోంది అని చెప్పడానికి గల రీజన్ ఏమనుకోవచ్చు? లాస్ట్ మినిట్ లో ఓటింగ్ జరిగినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమైనటువంటి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఓటింగ్ జరిగినా, ఓటింగ్ లో పాల్గొన్నప్పటికీ కూడా ఆ మెజారిటీని దక్కించుకునేటువంటి సిచ్యువేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఇందులో భాగంగానే ఇప్పుడు పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత, నిన్న నామినేషన్లు కూడా వేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా పోలింగ్ కి సంబంధించినటువంటి, ఓటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియకు దూరంగా ఉంటున్నామని చెప్పడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా ఒక రాజకీయ స్ట్రాటజీగా చెప్తున్నారు. ప్రభుత్వం వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి క్రమంలో ప్రభుత్వం వ్యవహార శైలిని, ప్రభుత్వం
ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అవకాశం ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, దీనిపైన ప్రజల్లో చర్చ జరిగే విధంగా ఉండాలంటే కనుక ఓటింగ్ లో పాల్గొనకుండా బయట నుండి బహిష్కరించడం ద్వారా దీనిపైన ఎక్కువ చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. అదే ఓటింగ్ లో పాల్గొంటే మెజార్టీ ఎలాగో వచ్చేటువంటి అవకాశం లేదు, అటు ఓడిపోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓటింగ్ కి దూరంగా ఉండటం వల్ల ఈ ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రజల్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అసెంబ్లీలో పీఏసీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. పీఏసీ కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019 సంవత్సరంలో పయ్యావుల కేశవ్కు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చినట్లుగా ఆయన గుర్తు చేశారు. కనుక 2019లో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ అయినప్పటికీ కూడా ప్రతిపక్షంగా కావాల్సినటువంటి ఓట్లను సీట్లను సంపాదించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి 2019లో వాళ్ళకి టీడీపీకి సంబంధించి పయ్యావుల కేశవ్కు పీఏసీ పదవి ఇవ్వడం జరిగింది చైర్మన్కి సంబంధించి. అదేవిధంగా మరొకటి కూడా కోట్ చేస్తున్నారు, 1994 కాంగ్రెస్కు అంటే ప్రతిపక్షం వర్షన్ వస్తే కనుక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ నెక్స్ట్ ఏదైతే పార్టీ ఉందో హైయెస్ట్ మెజారిటీతో ఆ పార్టీకి ఇవ్వాలి కదా, ఆనాడు చైర్మన్ పదవిని కూడా ఇచ్చారనే విషయాన్ని బొత్స సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. సంఖ్యాబలం లేకపోయినా నిన్న నామినేషన్ సంబంధించి క్యాండిడేట్ నుంచోబెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా కూటమికి సంబంధించి ఎమ్మెల్యేలు ఏదైనా వైసీపీ వైపు చూస్తున్నారా, ఓటింగ్లో ఏమైనా ఈ విధమైన మార్పులు జరుగుతాయా అని చెప్పి అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు ఎన్నికను బహిష్కరిస్తున్నట్లుగా తెలిపింది వైఎస్ఆర్సీపీ. ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. 1967 నుంచి కూడా ప్రతిపక్షానికి ఇస్తూ ఉన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది, ఆర్టికల్ 309 బ్రాకెట్లో అయ్యి అని చెప్పి. ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పీఏసీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకు కూడా ఈ పీఏసీ చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రపంచ దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది. మన పక్క దేశాలలో కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్, అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబాన్లు వచ్చిన తర్వాత అక్కడ
పిఎస్సిని తీసేయడం జరిగింది. మరి ఈ పిఎస్సి ఉండడం వల్ల చాలా మనం గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా పిఎస్సి కమిటీనే అని చెప్పి ఉదాహరణ కొన్ని చెప్తా ఉన్నాను. బొఫర్స్ కుంభకోణం వచ్చి 1980 చివరిలో 1990 మొదటి అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్స్తో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పిఎస్సిని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ యాదవ్ వెలికి తీశాడు. అదే 2G స్పెక్ట్రమ్ 2010 ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులు